మిత్రులారా, ఇప్పుడు మనం ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగంలో ఉన్న వ్యాకరణ అంశాలు చెప్పుకుందాం. అందులో మొదట సంధి కార్యాలు. అందులో మొదటగా ఆ భాగంలో కొన్ని పదాలు ఇచ్చి వాటిని విడదీసి సంధి పేరు రాయమన్నారు. మరి వాటిని చూద్దాం. మొదటి పదం నిజంబగు. మరి ఈ పదాన్ని విడదీస్తే నిజంబు ప్లస్ అగు అంటే ఇక్కడ పూర్వపదం చివరలో ఉన్న భూలోని ఉత్వానికి పరపదం ఆదిలో ఉన్న ఆ అనే అచ్చుపరమై నిజంబగు అని సంధి జరిగిపోయింది కాబట్టి ఇది ఉత్వ సంధి. రెండవ పదం మూలంబైనది. దీన్ని విడదీస్తే మూలంబు ప్లస్ అయినది మూలంబైనది. ఇందులో కూడా పూర్వపదం చివరలో భూలో ఉత్వానికి పరపదం ఆదిలో ఉన్న ఐ అనే అచ్చుపరమై మూలంబైనది అని సంధి జరిగిపోయింది కాబట్టి ఇది కూడా ఉత్వ సంధి. మూడవ పదం కలదొక. దీన్ని విడదీస్తే కలదు ప్లస్ ఒక. ఇందులో కూడా పూర్వపదమైన కలదులోనే దులో ఉన్న ఉత్వానికి పరపదాదిలో ఉన్న ఓ అనే అచ్చుపరమై కలదొక అని సంధి జరిగిపోయింది కాబట్టి ఇది కూడా ఉత్వ సంధి. నాలుగవ పదం వేల్పులనఘ. దీన్ని విడదీస్తే వేల్పులు ప్లస్ అనఘ వేల్పులనఘ. ఇందులో కూడా పూర్వపదమైన వేల్పులులో లూలో ఉత్వం ఉంది. దానికి పరపదాదిలో ఉన్న ఆ అనే అచ్చుపరమై వేల్పులనఘ అని సంధి జరిగిపోయింది కాబట్టి ఇది కూడా ఉత్వ సంధి. ఐదవ పదం నీ ఒకరుండవు. దీన్ని విడదీస్తే నీవు ప్లస్ ఒకరుండవు. ఇందులో కూడా పూర్వపదమైన నీవులో ఊలో ఉన్న ఉత్వానికి పరపదాదిలో ఉన్న ఓ అనే అచ్చుపరమై నీ ఒకరుండవు అని సంధి జరిగిపోయింది కాబట్టి ఇది కూడా ఉత్వ సంధి. మరి వ్యాకరణ భాగంలో రెండవ భాగం ఆ భాగం. అందులో కొన్ని పదాలను విడదీసి ఇచ్చారు. మనం వాటిని కలిపి సంధి పేరు చెప్పాలి. మరి మొదటి పదాలు చూద్దాం. జ్ఞాన ప్లస్ అర్థంబు. వీటిని కలిపితే జ్ఞానార్థంబు. ఇది సవర్ణ దీర్ఘ సంధి. మరి సూత్రం ఏమి? అ ఇ ఉ రులకు సవర్ణములైన అచ్చుల పరమైతే క్రమంగా వాటి దీర్ఘం ఏకాదేశమగును అనేది సూత్రం. ఇందులో జ్ఞాన అనే పూర్వపదంలో చివర ఉన్న నాలోనే ఆకు పరపదాదిలో ఉన్న ఆ పరమైంది. మరి జ్ఞానార్థంబు అని వాటి దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. మరి రెండవ పదం చూద్దాం. విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞానోన్నతి గుణసంధి. గుణసంధి సూత్రం ఏమి? అకారమునకు ఈ ఉ రూలు పరమైతే క్రమముగా ఏ ఓ అర్లు ఆదేశముగును. మరి ఇక్కడ విజ్ఞాన అనే పూర్వపదం చివర నాలోని అత్వానికి ఈ ఊరులలోనే ఊపరమైంది కాబట్టి విజ్ఞానోన్నతి అని ఓత్వం వచ్చింది కాబట్టి ఇది గుణసంధి. మరి మూడవ పదం చూద్దాం. అతి ప్లస్ అంత. వీటిని కలిపితే అత్యంత యణాదేశ సంధి. యణాదేశ సంధి సూత్రం ఏమి? ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చుల పరమైతే క్రమముగా యావారాలు ఆదేశమగును. మరి ఇక్కడ అతి అనే పూర్వపదంలో చివర తీలోనే ఈకి పరపదాదిలోనే అసవర్ణమైన ఆ పరమైంది కాబట్టి వాటి మధ్య ఈ అనేది ఆదేశమై అత్యంత అయింది కాబట్టి ఇది యణాదేశ సంధి. తర్వాత నాలుగవ పదం చూద్దాం. ధర్మ ప్లస్ ఆత్ముడు. ఈ పదాలను కలిపితే ధర్మాత్ముడు. ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత ఈ భాగంలో కింది పదాలను కలిపి రాయండి. సంధి జరిగిన క్రమాన్ని సూత్రాన్ని అనుసరించి గ్రహించండి అన్నారు. మరి వాళ్ళే ఒక పదం ఇచ్చి కలిపారు. అదేంటి? ఈ ప్లస్ మెయి ఇమ్మెయి. తర్వాత ఇచ్చిన పదాలు ఈ ప్లస్ మహాత్ముడు కలిపితే ఇమ్మహాత్ముడు. ఆ ప్లస్ విప్రుడు కలిపితే అవ్విప్రుడు. ఆ ప్లస్ పతివ్రత కలిపితే అప్పతివ్రత. ఏ ప్లస్ మెయిన్ కలిపితే
ఎమ్మెయిన్. ఈ ప్లస్ కన్య కలిపితే ఇక్కన్య. ఈ పదాలన్నింటిలో కూడా త్రికసంధి జరిగింది. మరి త్రికసంధి సూత్రాలను బట్టి ఇందులోని ఒక పదాన్ని మనం విశ్లేషించుకుందాం. త్రికసంధి సూత్రాల్లో మొదటిది ఆ, ఈ, ఏ అనే సర్వనామంబులు త్రికంబులనగుడు. అంటే మనం ఏవైనా 10 ఉంటే దశకం అంటాం, 100 ఉంటే శతకం అంటాం కదా. అలాగే చిన్నై సూరి బాల వ్యాకరణం రాసేటప్పుడు త్రికసంధికి వ్యాకరణం రాస్తూ ఆ, ఈ, ఏ అనే వాటిని త్రికము అని పేరు పెట్టాడు. కాబట్టి మనం దాన్ని గ్రహిద్దాం. సూత్రం 2, త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు. సూత్రం 3, ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు. ఈ 3 సూత్రాల ప్రకారం వచ్చిన ఒక పదాన్ని విశ్లేషించుకుందాం. ఆ ప్లస్ కన్య. ఇందులో ఆ అనేది త్రికసంధి సూత్రాల్లో మొదటిదైన త్రికములలోనిది. మరి ఇది త్రికసంధి రెండవ సూత్రం త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు అనే సూత్రం ప్రకారం ఆ ప్లస్ కన్య అవుతుంది. మరి మూడవ సూత్రం ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచికంబగు దీర్ఘమునకు హ్రస్వంబగు అనే సూత్రం ప్రకారం మొదట ఉన్న ఇక్కడ త్రికాల్లోని ఆ అనేది దీర్ఘం కాబట్టి అది హ్రస్వం అయిపోతుంది, అంటే ఆ అయిపోతుంది. అప్పుడు అ ప్లస్ కన్య అక్కన్య అవుతుంది. మరి ఇక్కడ మనం హ్రస్వాలు అంటే ఏమిటి, దీర్ఘాలు అంటే ఏమిటి తెలుసుకోవాలి. హ్రస్వాలు అంటే పొట్టివి. ఉదాహరణకి అచ్చుల్లో అ, ఇ, ఉ, రు, ఎ, ఓ అనేటివి. అలాగే వీటితో కూడిన హల్లులు కూడా హ్రస్వాలే. ఉదాహరణకి క, కి, కు, కృ, కె, కో అనేటివి కూడా హ్రస్వాలు. మరి దీర్ఘాలంటే పొడుగువి. ఉదాహరణకి అచ్చుల్లో ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ ఇవి వీటితో కూడిన హల్లులు కూడా దీర్ఘాలే. ఉదాహరణకి కా, కీ, కు, క్రూ, కే, కై, కో, కౌ ఇవన్నీ కూడా దీర్ఘాలు. వీటిని గ్రహిస్తే మనం త్రికసంధిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. మరి వ్యాకరణ అంశాల్లో తర్వాత సమాస కార్యాలు చెప్పుకుందాం. అందులో ఈ భాగంలో కొన్ని పదాలు ఇచ్చారు, వాటికి విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు చెప్పమన్నారు. మరి చూద్దాం. మొదటి పదం జననీ జనకులు. విగ్రహ వాక్యం జననియు జనకుడును. మరి ఇందులో ఇలా 2 జంట పదాలు వచ్చాయి కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. రెండవ పదం ఫల పుష్పములు. విగ్రహ వాక్యం ఫలములును పుష్పములును. ఇందులో కూడా జంట పదాలు వచ్చాయి కాబట్టి ఇది కూడా ద్వంద్వ సమాసం. మూడవ పదం వస్త్రభూషణములు. విగ్రహ వాక్యం వస్త్రములును భూషణములును. ఇందులో కూడా జంట పదాలు వచ్చాయి కాబట్టి ద్వంద్వ సమాసం. నాలుగవ పదం భక్ష్య భోజ్యములు. విగ్రహవాక్యం భక్ష్యములను భోజ్యములను. ఇందులో కూడా జంట పదాలు వచ్చాయి కాబట్టి ఇది కూడా ద్వంద్వ సమాసం. మరి సమాస కార్యాలలో రెండవ భాగం ఊ. అందులో కొన్ని విగ్రహ వాక్యాలు ఇచ్చారు, వాటికి సమాస పదం రాసి సమాసం పేరు చెప్పాలి. మరి మొదటి విగ్రహ వాక్యం ధర్మమైన పథం. దీనికి సమాస పదం ధర్మపథం. మరి ధర్మపదం అనే దానిలో పథం అనే దానికి ధర్మం అనేది విశేషణం కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. రెండవ విగ్రహ వాక్యం సనాతనమైన ధర్మం. దీనికి సమాస పదం సనాతన ధర్మం. మరి సనాతన ధర్మం అనే పదంలో ధర్మానికి సనాతన అనేది విశేషణం కాబట్టి ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత మూడవ విగ్రహ వాక్యం మానుషుని యొక్క దేహం. దీనికి సమాస పదం మానుష దేహం. ఇందులో విగ్రహ వాక్యంలో యొక్క అనే విభక్తి ప్రత్యయం వచ్చింది కాబట్టి అది షష్ఠీ విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం.
తర్వాత 4వ విగ్రహవాక్యం శోకమనడి వహ్ని. దీనికి సమాస పదం శోకవహ్ని. మరి ఇందులో వహ్ని అంటే అగ్ని, మరి ఉపమేయమైన శోకానికి, ఉపమానమైన వహ్నికి అంటే అగ్నికి అభేదం చెప్పబడింది కాబట్టి ఇది రూపక సమాసం. మరి ఇంతటితో ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగంలో ఉన్న వ్యాకరణాంశాలలో సంధి కార్యాలు, సమాస కార్యాలు రెండూ చెప్పుకున్నాం. మరి తరువాత భాగంలో అలంకారాలు, ఛందస్సు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. శుభం.